హాయ్ హలో దిస్ ఇస్ శైల వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్. రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన గేమ్ చేంజర్ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సినిమా ప్రమోషన్లో భాగంగా ఇటీవల అమెరికాలో ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్లో దర్శకుడు శంకర్ మాట్లాడుతూ సౌత్ సినిమాలను బాలీవుడ్ సినిమాలను పోల్చుతూ మాట్లాడారు. ఆ సమయంలో బాలీవుడ్ పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది అనేది అక్కడి వారికి అర్థం కావటం లేదు. గతంతో పోల్చితే అక్కడ చాలా మారింది. హిందీ పరిశ్రమ వారు సినిమాను వ్యాపారంలా చూస్తున్నారు. అక్కడి వారు సినిమాను వ్యాపారంలా చూడటం వల్ల వారి మేకింగ్ను పూర్తి స్థాయిలో ఆస్వాదించలేకపోతున్నారని వ్యాఖ్యలు చేశారు. శంకర్ చేసిన వ్యాఖ్యలపై బాలీవుడ్ వర్గాల్లో చర్చ మొదలైంది. మొదట హిందీ మీడియాలో శంకర్ వ్యాఖ్యల గురించి ప్రముఖంగా చర్చ జరిగింది. ఆ తరువాత బాలీవుడ్ ప్రముఖులు ఒక్కొక్కరు చొప్పున స్పందిస్తూ వస్తున్నారు. బాలీవుడ్ దిగ్గజ దర్శకుల్లో ఒక్కరైన అనురాగ్ కశ్యప్ ఈ విషయమై స్పందించారు. ఇటీవల ఆయన పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో శంకర్ చేసిన వ్యాఖ్యల గురించి ప్రస్తావన వచ్చింది. దీంతో ఆయన ఘాటుగానే స్పందించారు. శంకర్ మాటలకి ఆయన ఇచ్చిన కౌంటర్ బాలీవుడ్లో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అనురాగ్ తరహాలోనే ఇతర ఫిల్మ్ మేకర్ సైతం శంకర్ వ్యాఖ్యలపై స్పందించాలని పలువురు అంటున్నారు. అనురాగ్ కశ్యప్ మాట్లాడుతూ యుఎస్లో శంకర్ మాట్లాడిన మాటలు విన్నాను. ప్రేక్షకులు రీల్స్కి బాగా అలవాటు పడ్డారు. ప్రతి విషయాన్ని తక్కువ సమయంలోనే తెలుసుకోవాలని భావిస్తున్నారని ఆయన అన్నారు. అందుకు తగ్గట్లుగానే గేమ్ చేంజర్ సినిమాను రూపొందించినట్లు పేర్కొన్నారు. ఆయన ఎందుకు అలా మాట్లాడారు అనేది నాకు అర్థం కాలేదు. సినిమా విడుదలైన తర్వాత చూస్తే ఆయన మాటలు అర్థం అవుతాయేమో చూడాలి. కొన్ని రీల్స్ను కలిపి సినిమాలు చేస్తే వాటిని ప్రేక్షకులు చూస్తారని చాలామంది ఫిల్మ్ మేకర్స్ భావించి అదే ఫిల్మ్ మేకింగ్ను ఫాలో అవుతున్నారు అనిపిస్తోంది. దర్శకులు గతంలో కొత్త కథలను, తమ ఆలోచనలను సినిమాలుగా తీసుకువచ్చేవారు. వాటిని ప్రేక్షకులు ఆదరించేవారు. కానీ ఇప్పుడు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా సినిమాలు చేస్తున్నామని స్వయంగా ఫిల్మ్ మేకర్స్ చెబుతున్నారు. ఎప్పుడైతే ప్రేక్షకుని దృష్టిలో పెట్టుకుని సినిమాను చేస్తారో అప్పుడే ఫిల్మ్ మేకర్ పతనం మొదలైనట్లే. మంచి కథతో సినిమాను చేస్తే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. ఆ విషయాన్ని నేను ఇప్పటికీ ఫాలో అవుతున్నాను. ఎప్పుడూ ప్రేక్షకుల దృష్టిలో పెట్టుకుని కాకుండా నా ఆలోచనలో ఉన్న విధంగా సినిమాను తీస్తాను. దాన్ని ప్రేక్షకులు మెచ్చే విధంగా ప్రయత్నిస్తాను అంటూ అనురాగ్ చెప్పారు. అనురాగ్ కశ్యప్ వ్యాఖ్యలను పలువురు బాలీవుడ్ ప్రముఖులు సమర్థిస్తున్నారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వైబ్రెంట్.